ప్రతిపక్ష హోదాపై వైసీపీ చేసిన డిమాండ్ను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో సెటైరికల్గా మాట్లాడారు. శాసనసభ ప్రజలు ఎన్నుకున్న దేవాలయం లాంటిదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తాను దేవాలయం లాంటి శాసనసభకు పూజారిలా పనిచేయడం తన బాధ్యతన్నారు. దేవుడు తిరస్కరించిన వరాలను పూజారి నుంచి ఆశించడం తప్పన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దేవుడు 11 మందినే ఇస్తే పూజారి మాత్రం ఏం చేయగలడని సెటైర్ వేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే, అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు, నన్ను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను?